ఉదాహరణకి లోక్సభ స్థానాలు పెరగబోతున్నాయి. 543 నుంచి 816 చేయబోతున్నారు. ఇది న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. 543 నుంచి 816. లోక్సభ స్థానాలు పెంచాలి. అంతకంటే ముందు ఇప్పుడు ఏం స్టార్ట్ అయింది? సెన్సస్ స్టార్ట్ అయింది. సెన్సస్ తర్వాత డీలిమిటేషన్. మన రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ డీలిమిటేషన్ గురించి చెప్తుంది? ఆర్టికల్ 82. ఆర్టికల్ 82లో ఏముంది? డీలిమిటేషన్ చట్టాలు ఇండియాలో ఇప్పుడు ఎన్నిసార్లు చేశారు? ఇలా ఇలా which are the following facts are correct about delimitation in India? A, B, C, D. ఈ కింది ఫ్యాక్ట్స్ లో డీలిమిటేషన్ గురించి ఏది కరెక్ట్? A, B, C, D. ఇట్లాంటి క్వశ్చన్స్ మనకి రెగ్యులర్ గా వస్తుంటాయి అన్నమాట. సో మనం ఇలాంటి చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో ఆ తర్వాత మనం కనుక చూస్తే భారతదేశం మొత్తంలో కూడా చూస్తే కనుక చాలా కొత్త అంశాలు న్యూస్లోకి వస్తున్నాయి. ఆ కొత్త అంశాలను కూడా మనం చూసుకోవాలి. ఉదాహరణకి ఎవరైనా ఆంధ్రప్రదేశ్ గమనిస్తుంటే క్వాంటమ్ టెక్నాలజీ, అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ తీసుకురాబోతున్నారు డిసెంబర్ నాటికి. ఇండియాలో ఏ స్టేట్లో క్వాంటమ్ కంప్యూటర్ తీసుకురాబోతున్నారు అసలు అని ఒక లైన్. రెండో లైన్ ఏంటంటే అసలు ఈ క్వాంటమ్ టెక్నాలజీ ఏంటి, క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీరు లింక్ చేసుకోవాలన్నమాట. అంటే ప్రతి దానిలో ఒక లింకింగ్ పాయింట్ ఉంటుంది, ప్రతి దానిలో ఒక స్ట్రాటజీ ఉంటుంది అనమాట.